నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. గతేడాది యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురి చేసిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో కేసుకు సంబంధించిన పలు కీలక విషయాల్ని ప్రస్తావించింది. ఈ ఘటనలో నిందితులకు అల్ ఖైదా అనుబంధ సంస్థతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఆపరేషన్ హెవెన్లీ హింద్ లో భాగంగా నిందితులు ఈ పేలుడుకు పాల్పడినట్లు వెల్లడించింది. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025 నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు జరిగి 11 మంది మృతి చెందారు. ఈ కేసులో ఎన్ఐఏ 7,500 పేజీల ఛార్జ్ షీట్ ని రూపొందించి గురువారం ఢిల్లీ కోర్టుకు సమర్పించింది. పేలుడులో మరణించిన ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చింది. దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్ఐఏ సోదాలు జరిపింది. వీటిలో 588 మంది నుంచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. 395కు పైగా పేపర్లు, 200కు పైగా స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి సాక్ష్యాలని సేకరించినట్లు ఛార్జ్ షీట్ లో తెలిపింది. ఈ పేలుడు వెనుక జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్ టెక్నికల్ ఎవిడెన్స్ స్పష్టం చేశాయని దర్యాప్తు సంస్థ చెప్పింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనుబంధ సంస్థ అన్నార్ గజ్వా ఉల్ హింద్ తో నిందితులకు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. వీరంతా 2022లో శ్రీనగర్ లోని సమావేశమయ్యారని, అక్కడే ఒక కొత్త గ్యాంగ్ ని ఏర్పాటు చేసినట్లు ఛార్జ్ షీట్ లో తెలిపింది. భారత్ లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు వీరు కుట్రలు పన్నినట్లు దర్యాప్తులో గుర్తించింది. దీనికి ఆపరేషన్ హెవెన్లీ హింద్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్ లో భాగంగా నిందితులు ఉగ్ర కుట్రల కోసం కొత్త నియామకాలు చేపట్టారని, వెపన్స్, ఐఈడీలకు సంబంధించి సామాగ్రిని నిల్వ చేసుకోవడంతో పాటు పేలుడు పదార్థాలని సొంతంగా తయారు చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వైద్య వృత్తిలో ఉన్న నిందితులు తమ నైపుణ్యాలను పేలుడు పదార్థాల తయారీకి వాడారు. తమ నివాస స్థలాలు, ల్యాబ్లను హబ్బులుగా మార్చుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థమైన ట్రైయాసిటోన్ ట్రైపరాక్సైడ్ ని వీరు ల్యాబ్ లోనే తయారు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. దీన్ని మదర్ ఆఫ్ సైతాన్ గా పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని భద్రతా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేయాలని వీరు కుట్రలు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇందుకోసం రాకెట్లు, డ్రోన్ ఆధారిత ఐఈడీలతో ప్రయోగాలు కూడా చేసినట్లు ఛార్జ్ షీట్ లో చెప్పింది.